హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బియర్కి ఎంటర్టైన్మెంట్. నేను మీ యూమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు రన్నింగ్ సూపర్ సక్సెస్గా వెళ్తున్న కోట్ మూవీలోని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లాస్య. తిను ఇప్పుడే కాదు చాలా చేసింది, బట్ ఇప్పుడు తను బాగా మంచి రోల్ అవడం వల్ల జనాలకు తెలుస్తుంది. బట్ బిఫోరే తిను ప్రతినిధియే కానీ సీరియల్సే కానీ చాలా చేసింది, అండ్ బిఫోర్ 20 మూవీస్ చేసింది తను. సో ఈరోజు మనతో పాటు ఉంది. కోట్ విశేషాలు తెలుసుకుందాము. చాలా రన్నింగ్ సక్సెస్లో ఉంది. హాయ్ లాస్య. హాయ్ అక్క. సో ఎలా ఉన్నా? హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. సో మిగతా క్వశ్చన్స్ అన్నీ కామన్, బట్ కోర్ట్‌లో నీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? బెస్ట్ కాంప్లిమెంట్ మ్యామ్ ఇచ్చారు. ఓకే. ప్రీమియర్ షో అనుకుంటా. ఓకే. సో ప్రీమియర్ షోలో మ్యామ్ బాగా చేసావు, లైక్ శివాజీ సార్ రివీల్ అవ్వడమే, లైక్ ఆయన ఇంత ఫస్ట్ సాఫ్ట్గా ఉంటారు కదా, సో సాఫ్ట్గా ఉండి తర్వాత సీరియస్ అవుతారు. అప్పుడు మ్యామ్ వచ్చేసి నీ వల్ల శివాజీ సార్ వెల్గెంట్ అయ్యారు అని చెప్పి ఇట్లా లైక్ చీక్స్ క్యూట్నెస్గా అని చెప్పి చేశారు. ఓకే. ఎవరు? నాని వాళ్ళ సిస్టరే కదా, దీప్తి గారు? దీప్తి మ్యామ్. ఓకే. దీప్తి మ్యామ్కి బాగా నచ్చిందనమాట. సో సూపర్. దీప్తి మ్యామ్ లాస్ట్ వరకు ట్రావెల్ చేశారంట కదా, తనతో ఎలా ఉండేది? ఎలా ఉండేవాళ్ళు మేడము? దీప్తి మ్యామ్ అయితే అసలు ఒక అన్న చెప్పారు కదా స్టేజ్ మీద, లైక్ స్టూడెంట్స్లా చూసుకుంటారు అని చెప్పి, చాలా బాగా చూసుకుంటారు మ్యామ్ అయితే. వెరీ కేరింగ్ పర్సన్. అసలు ఎవరినైనా సరే తిన్నారా, వాటర్స్ ఏమైనా కావాలా, వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమైనా కావాలా అని చెప్పి అలా అడుగుతూనే ఉండేవాళ్ళు. చాలా కేరింగ్ పర్సన్ మ్యామ్ అయితే. ఓకే. నైస్ నైస్. సో ఫస్ట్ స్టార్టింగ్ మూవీ, ఐ మీన్ చెప్పినట్టు నీ నుంచే రివీల్ అవుతుంది. అవును. సో ఫస్ట్ ఏంటి ఇప్పుడు ఆ మూవీలో ఆ సీన్లో స్లీవ్లెస్ వేసుకోవద్దన్నారని ఈరోజు నువ్వు పట్లంగా వేసుకొచ్చావా? అందుకే ఇట్లా కొంచెం స్లీవ్లెస్ కాకుండా ఇలా వేసుకొని వచ్చా. బట్ ఫస్ట్ యాక్చువల్లీ నార్మల్ స్లీవ్లెస్ ఫ్రాక్ చూసా, మళ్ళీ చెప్పి ఇది వేసుకున్నా. సో బట్ ఆ టైంలో అంటే ఫస్ట్ షాటే అది. అవును, సినిమా first నీ shot. నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ అవును. క్యారెక్టర్ అనేది, శివాజీ గారి క్యారెక్టర్ కూడా నీ సీన్ నుంచే రివీల్ అవుతుంది. అవును. సో సడన్గా అలా అరిచేపాటికి నీకు అంటే శివాజీ గారిని మేము త్రూ అవుట్ మాకు తెలుసు మామూలుగా, బట్ ఆ సీన్ చేసేటప్పుడు నీకు భయం వేసిందా శివాజీ గారిని చూసి? అసలు నాకు ఫస్ట్ అయితే నేను నార్మల్గా టేబుల్ మీద నార్మల్గా మాట్లాడుకునే ఉంటాయి అనుకున్నా, బట్ సడన్గా ఆయన వచ్చేసారు. నేను అప్పుడు నిజంగా యాక్టింగ్ చేయలేదు. నాకు అప్పుడు లైక్ ఆయన అరిస్తే నాకు నిజంగా నేను అలానే ఉండిపోయినా. నిజంగా భయం వేసింది. ఆయన అంత గట్టిగా మొత్తం ఆయన అరిచేసరికి ఇంకా సెట్ అంతా కామ్ అయిపోయింది. అసలు ఆయన వాయిస్ మాత్రం వినపడుతుండే. చాలా భయం వేసింది. నిజంగా కూడా భయం వేసింది అయితే. చాలా. సో నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం. నెక్స్ట్ రోషన్ కానీ, తిని కానీ, హీరోయిన్ కానీ అయితే ఎలా ఉండేవాళ్ళు? ఎన్ని డేస్ చేశారు షూట్? ఎక్కడెక్కడ చేశారు షూట్? షూట్ వచ్చేసి మాకు ఒక్క లొకేషన్లోనే జరిగింది, అది ఆర్ఎఫ్సి. సో అక్క వాళ్ళ దగ్గరకు వస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అక్క అయినా అన్నైనా సరే నాతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే. చాలా లైక్ మేము కూర్చొని అలా మాట్లాడుకుంటాం. నైస్. ఓకే. నాని గారు ఎప్పుడైనా సెట్లోకి వచ్చారా? నాని గారితో మాట్లాడావా నువ్వు అసలుకి? నాని సార్ సెట్లోకి వచ్చారు, బట్ నేను అప్పుడు లేను, నా సీన్ అప్పుడు లేదు. ఓకే. వచ్చారు. మామూలుగా ఈ మూవీలో అంటే చాలా ఈవెంట్స్ జరిగినాయి కదా, మామూలుగా పర్సనల్గా కలిసావా నాని గారిని? పర్సనల్గా యాక్చువల్లీ 2 years బ్యాక్ వేరే డాన్స్ పర్ఫార్మెన్స్ అనుకుంటా. సో దాంట్లో కలుద్దాం అనుకున్నా, బట్ బాడీ గర్డ్స్ వెళ్ళిపోతున్నారు అన్నారు. సో నెక్స్ట్ దీంట్లో కలిసాను. కలిసావా ఫైనల్లీ? కలిసాను. హ్యాపీయా? ఏమన్నారు నాని గారు? నాని సార్ అయితే హలో సార్ అంటే జస్ట్ ఓకే హాయ్ ఎలా అన్నారు అని చెప్పి అన్నారు. అంతే. సూపర్. సో ఇంకా స్టార్టింగ్ అసలు ఇప్పుడు నువ్వు ఒక 20 మూవీస్ చేసావు, అండ్ మా టీవీలో సీరియల్స్ చేసావు, అండ్ ప్రతినిధి మూవీ నారా రోహిత్ గారు ప్రతినిధి మూవీ చేశానన్నావు. సో దానిలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది నీకు అసలుకి? దాంట్లోని అదే ప్రతినిధి 2లో అయితే డైరెక్ట్ ఆడిషన్ తీసుకున్నారు. సో ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యాను. అండ్ మూర్తి సార్ వచ్చేసి సెట్లోకి వెళ్ళగానే ఓకే మనకి దొరికేసింది పర్ఫెక్ట్గా. లైక్ ఆ అక్క హీరోయిన్ సిస్టర్ ఉంటుండే కదా, సో సేమ్ ఫేస్ కట్స్ ఉన్నాయి. నాకు కూడా ఫోటో చూపించారు. నేను కూడా షాక్ అయ్యా ఒకసారిగా, అయ్యో నాడా అని అన్నారు అక్క అని చెప్పి. సో ఆ విధంగా ప్రతినిధి వచ్చింది. సో ప్రతినిధి నారా రోహిత్ గారితో కాంబినేషన్ ఏమన్నా ఉందా? అసలు ఎట్లా బాండింగ్ ఎట్లా ఉంది? సార్తో అయితే కాంబినేషన్ మాకు లేదు. ఓన్లీ లైక్ చిల్డ్రన్ ఓల్డ్ హౌస్ లైక్ ఉంటుంది కదా, సో అలాగ వచ్చేసి ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఇంకా మిగతా యాక్టర్స్ ఎవరు లేరు, మొత్తం చిల్డ్రన్స్లే. నెక్స్ట్ మా అన్నయ్య సీరియల్ ఒకటి చేసావు, ఇంకొక సీరియల్ మా టీవీలో, ఇంకొక సీరియల్ కూడా ఏదో చేసావు ఐ థింక్. ఇంకొక సీరియల్ ఏ సీరియల్ అది? అది అమ్మాయి గారు. అమ్మాయి గారు. ఎస్, అది కూడా మా టీవీలోనే అమ్మాయి గారు. కాదు జీ తెలుగు.
జీ తెలుగు. ఓకే. ఓకే. ఫైన్. జీ తెలుగు. ఇది మా అన్నయ్య వచ్చేసి మా మా టీవీ. టీవీ. ఓకే. అమ్మాయి గారు వచ్చేసి జీ జీ తెలుగు. తెలుగు. సో, దాంట్లో ఎన్ని డేస్ చేసావు? ఎట్లా ఉంది? ఏంటి అది? సో, మా అన్నయ్య అయితే ఒక 10 డేస్ 10, 15 డేస్ అయింది. అది మాకిక్కడ కాదు. హ్మ్. కేరళ ఔట్‌డోర్ అనమాట. హ్మ్. సో, నెక్స్ట్ అమ్మాయి గారొచ్చేసి ఇక్కడే హ్మ్. చిత్రమందిర్‌లోని హ్మ్. ఇక్కడే అయింది. అదొక ఒక 2 మంత్స్ చేశాను. అదే అమ్మాయి గారు. అండ్ దాని తర్వాత కొన్ని ఎగ్జామ్స్ అని అవన్నీ కొంచెం ఆగిపోయాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రభాకర్ గారిది మా అన్నయ్య ప్రభాకర్ గారిది చేశారు కదా అవును. ఒకటి. మా అన్నయ్య సో, ప్రభాకర్. కాంబినేషన్ ఏమన్నా ఉందా? ఎట్లా ఉంది అక్కడ? నీకు మూవీ సెట్స్‌లో బావుందా? సీరియల్‌లో బావుందా? ఏది ఎక్కువ బా నచ్చింది? నాకైతే ఎక్కువ మూవీసే నచ్చుతది ఎందుకో. నాకు మూవీస్ చాలా ఇష్టం అనమాట. హ్మ్. సో, సీరియల్స్ వచ్చేసి బావుంటది. అండ్ కేరళలో అయితే మాకు యాక్చువల్లీ బస్‌లో వెళ్ళాము. హ్మ్. ఈరోజు ఈవినింగ్ ఎళ్ళామంటే రేపు ఆఫ్టర్‌నూన్ దిగాము. హ్మ్. సో, అప్పుడు లైక్ 2 మెంబర్స్‌కి ఒక రూమ్ ఇచ్చారు. హ్మ్. ఒక ఫ్రెండ్ ఉంటుంటే సో, చాలా ఎంజాయ్ చేశా కేరళలోనైతే. హుహుహు. ఫుల్ ఎంజాయ్ చేశా. ఓకే. అది సీరియల్‌కి. ఎన్ని డేస్ వెళ్లారక్కడ? అది ఎన్ని డేస్ అక్కడ షూట్? ఒక 10, 15 డేస్ పట్టింది. 10, 15 డేస్. అసలకి ఫస్ట్ అసలకి నీకు ఇండస్ట్రీలో రావాలనేది ఎవరి ఇంట్రెస్ట్? నీ ఇంట్రెస్టా? లేదు అంటే గనక మీ మదర్ వాళ్ళ ఇంట్రెస్టా? ఎలా ఆపర్చునిటీ వచ్చింది నీకు? సో, నాదే ఇంట్రెస్ట్. మమ్మీ వాళ్ళది అస్సలు లేదు. మమ్మీదైతే అస్సలకి లేదు. డ్యాడీ ఓకే కొంచెం పర్లేదు కానీ నా ఇంట్రెస్టే. స్టార్టింగ్‌లో టిక్‌టాక్ ఉంటాయి కదా! లాక్‌డౌన్‌లో. సో, టిక్‌టాక్స్ చేస్తూ అలా లైక్ అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. సో, అలా అలా ఇంట్రెస్ట్ అండ్ మా డ్యాడీ వేరే ఫ్రెండ్ కలుస్తుండే. మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ డైరెక్టర్ అనమాట. హ్మ్. సో, ఆయన ద్వారా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఫస్ట్ యాడ్ వచ్చేసి జయసుధ మేడం తోటి. హ్మ్. అలాగా జయసుధ మేడంతో ఇంకా అలా కాంటాక్ట్స్ వచ్చి అలా అలా ఓకే. జయసుధ మేడంతో చేసావా నువ్వు ఫస్ట్ ఫస్ట్? యాడ్. యాడ్. ఓహ్! నైస్. యాడ్ కూడా వచ్చిందా? ఏం యాడు? అది కళా వైభవ్ షాపింగ్ మాల్. ఓకే. ఒక షాపింగ్ మాల్ యాడ్. ఓకే. అలా తర్వాత నీకు ఇంకా స్టార్టింగే నువ్వు లెజెండరీ యాక్టర్‌తో స్టార్ట్ చేసావు. అవును. ఓహ్! జయసుధ గారు నువ్వు జయసుధ గారితో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడారా? ఏం చెప్పారు నీకు? మాట్లాడాను. సో, జయసుధ మ్యామ్‌తో మ్యామ్ బ్లెస్ మీ అని చెప్పి ఐ జస్ట్ లైక్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మ్యామ్ మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. యూ ఆర్ ది ఓహ్! గుడ్ యాక్టర్ అని చెప్పి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఓహ్! నైస్. నైస్. స్టార్టింగే జయసుధ గారు. చేసిన తర్వాత ఏమన్నా చెప్పారా? అంటే మేడం ఒక అవును. డిక్షనరీ లాగా. సో, అలా చేయాలి, లేదు ఇట్లా యాక్ట్ చేయాలి. ఇట్లాంటి ఏమైనా టిప్స్ చెప్పారా మీకు జయసుధ గారు? నాకు టిప్స్ అయితే లైక్ పేషెన్స్‌తో ఉండాలని అయితే చెప్పారు. పేషెన్స్‌తో ఉండాలి. హ్మ్. మంచి యాక్టర్ అవుతావు అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చారు అంతే. ఇంకేం ఓహ్! చెప్పలేదు. ఓకే. నైస్. అదే చాలా బ్లెస్సింగ్ యాక్చువల్‌గా. అసలు చాలా మంచి. సో, నీ ఇంట్రెస్ట్‌తోనే వచ్చావు. అండ్ ఇది అవును. కాకుండా ఇంకొక 20 మూవీస్ కూడా చేసావని నేను విన్నాను. ఏవేం అవును. మూవీస్ చేసావు? అవి 'ఖుషి' నెక్స్ట్ 'స్కంద' ఆ! ఇంకా 'సలార్'. 'సలార్‌లో' కూడా చేసావా? అవును. ఎక్కడ చేసావు నాకు? యాక్చువల్లీ 'యాహి యాహి' అని అంటే ఒక సాంగ్ వస్తది కదా! హ్మ్. హ్మ్. అది ఫస్ట్ మేమే చేస్తుండే. హ్మ్. సో, మళ్ళీ అదొచ్చేసి లైక్ ఆ సీన్ మరి బాలేదనో ఏమనో చెప్పి మళ్ళీ పెట్టారు. ఓకే. సో, అప్పుడు అలా ఇంకా 'యాహి యాహి' అని అలా వేరేదొచ్చింది. ఓకే. 'సలార్‌లో' 'స్కందాలో' అంటే ఎక్కడ క్యారెక్టర్? 'స్కందాలో' లైక్ రామన్న లైక్ ఏమంటారు శ్రీకాంత్‌ని తీసుకొచ్చే సీన్ ఉంటది కదా! మ్యారేజ్ సీక్వెన్స్‌లో యెస్. యెస్. అప్పుడు. అప్పుడు. ఓకే. నైస్. చాలా హ్మ్. మంచిగా చేసావు. 'స్కంద', 'సలార్' ఇంకా 'ఖుషి' 'ఖుషి'. ఓకే. లాస్ట్ క్లైమాక్స్ సీన్. ఆ! ఓకే. మన ఇట్లా థింగ్స్. లాస్ట్ క్లైమాక్స్. యెస్. యెస్. 'విజయ్ దేవరకొండను' ఆ! 'సమంత' ఆ! అది ఎలా ఉంది? 'ఖుషిలో' 'విజయ్ దేవరకొండ' 'సమంత' గారితో ఎట్లా చేసావు? ఎలా ఉంది నీకది? ఎన్ని డేస్ షూట్? సమంత అది వచ్చేసి మా ఒక 3 డేస్ అయిందనుకుంటా. ఓకే. అండ్ విజయ్ సార్‌తో అయితే ఫోటో కోసం అని చెప్పి క్యారవాన్‌కెళ్ళా. సార్ కొంచెం బానే ఫ్రెండ్లీగా ఉన్నారు. హ్మ్. హుహు. అండ్ సమంత మ్యామ్ వెంటనే షూట్ అయిపోగానే వెళ్ళిపోయారు అసల దొరకలేదు. ఓకే. సో, విజయ్ సార్‌తో అయితే పిక్చర్ దిగా హ్యాపీ. పిక్చర్ హ్యాపీ. సో, నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరితో నా చేయాలనుకున్నావు? ఫేవరెట్ హీరో ఆఫ్ కోర్స్ నాని సార్. నాని సార్. ఓకే. సో, నాని సార్‌తో మూవీ చేయాలనుకుంటా. బట్ నువ్వు 'నాని సార్‌తో' మూవీ చేయాలనుకుంటున్నావు. డైరెక్ట్ 'నాని సార్' ప్రొడ్యూస్ చేసిన మూవీలో చేసావు. అంటే నాని సార్ ప్రొడ్యూస్ చేసిన మూవీలో చేశాను. బట్ నాని సార్ తోటి చేయాలని డెఫినెట్‌గా. అది ఆబ్వియస్‌లీ ఆ ప్రొడక్షన్ అంతా చూసుకునేది దీప్తి గారు. దీప్తి అవును. గారికే నువ్వు అంత బా నచ్చినప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ ఆఫర్ గూడా నీకు ఆబ్వియస్‌లీ వస్తది. నీ డ్రీము రావాలి. ట్రూ అవుతది. నీ డ్రీమ్ ట్రూ అవుతది. సో, ఇక్కడ అన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. స్టడీస్ ఇప్పుడు నువ్వు అసలు ఏ క్లాస్ నువ్వు?
సెవెంత్. సెవెంత్ క్లాస్. ఓకే. మరి ఎలా షూట్స్ ఉంటున్నాయి? ఎగ్జామ్స్ టైము ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎగ్జామ్స్‌లో అయితే అసలు షూట్స్‌కెళ్ళను. హ్మ్. క్వార్టర్లీ అయితే ఓకే. అంటే కొంచెం మేనేజ్ చేస్తారు. లెటర్ ఉంటది. అది స్కూల్ వాళ్ళకిస్తే కొంచెం పర్మిషన్స్ అవి ఇస్తారు. బట్ ఫైనల్ ఎగ్జామ్స్‌కి అస్సలు ఇవ్వరు. ఫైనల్ ఎగ్జామ్స్ పక్కాగా అటెండ్ అవ్వాలి. ఓకే. 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 సో, అయితే ఇంకొకటి ఆహ్, మీ స్కూల్‌లో చేస్తున్నావు కదా! ఇప్పుడు అవును. లెటర్ అని చెప్పావు కదా! అవును. ఏంటి లెటర్ ఏంటి నాకర్థం లెటర్ లెటర్ ఇస్తారని తెలుసు. బట్ మమ్మీ వాళ్ళకి తెలుస్తదంతా. నాకంత ఓకే. పెద్దగా అంత టచ్ లేదు. తెలియదు. సరే ఫైన్. అంటే నువ్వు ఇది చేస్తున్నావు కదా! మీ టీచర్సు, మీ ఫ్రెండ్సు నీకు అప్లాజ్ ఎట్లా వస్తుంది? ఎట్లా ఏమంటున్నారు? అందరూ మా హ్యాపీనా? టీచర్స్ అయితే నేను నిన్ను చూస్తున్నాను యూట్యూబ్‌లో కోర్ట్ మూవీలో చేసావు కదా అని. మా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే లైక్ మా క్లోజ్ ఫ్రెండ్స్ నేమ్స్ వచ్చేసి ఝాన్సీ అండ్ జ్ఞాపిక. హ్మ్. సో వాళ్ళైతే కొంచెం కంగ్రాచులేషన్స్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ఈరోజు స్కూల్‌కి వెళ్ళగానే చెప్తున్నారు. ఓహ్! నైస్. మీ ఫ్రెండ్స్ అందరూ మీ స్కూల్‌లో నిన్ను ఐడెంటిఫై చేస్తున్నారా? చేస్తున్నారు. ఈ మూవీతో అయితే అందరూ చేస్తున్నారు ఐడెంటిఫై. సో, నెక్స్ట్ ఇంకేం మూవీస్ చేస్తున్నావు? నెక్స్ట్ మూవీస్ అయితే నెక్స్ట్ ఒక 1, 2, 3 మూవీస్ ఉన్నాయి. బట్ పేరు తెలీదు. బట్ ఉన్నాయి. హ్మ్. 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 అండ్ లైక్ ఇంకా ఒక సీరియల్ ఉంటుండే. హ్మ్. హ్మ్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ స్కెడ్యూల్. ఓకే. సీరియల్ ఏం సీరియల్ చేస్తున్నావు? ప్రెజెంట్ చేస్తున్నావా? ప్రెజెంట్ సీరియల్స్ అయితే ఏం చేయట్లేదు. ఇంకా ఉన్నాయి. హ్మ్. చేయడానికి ఉన్నాయి. ఇంకా చేయట్లేదు కానీ. ఓకే. నీకింకా చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసేవాళ్ళు ఎవరు నీకు క్లోజ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? అంటే నీతో పాటు కో ఆర్టిస్ట్‌లు ఉంటారు కదా! చైల్డ్ ఆర్టిస్ట్‌లు అవును. ఒక్కళ్ళవే కాకుండా. అవును. ఇంకా ఎవరున్నారు నీతో పాటు అలాగా? నాతో పాటు చాలామంది ఉన్నారు. సాష్ర అక్క అండ్ లైక్ సాష్ర, హ్మ్. ది దియా ఇంకా అలా ఉన్నారు. నా క్లోజ్ ఫ్రెండ్ అయితే నాకు క్లోజ్ అంటే లైక్ ఎక్కువ షూట్స్ అయితుండే. బట్ నేను ఎందుకో అంటే లైక్ అందరితో క్లోజ్‌గానే ఉన్నా. బట్ అందరూ అంత క్లోజ్ అనిపించలే. ఓకే. డెఫినెట్‌గా. ఇంకా నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు మేబీ ఆ! ఇంక నీకు అది ఆ! ఇంకెవరైనా అయితే గనక డెఫినెట్‌గా అయ్యుండొచ్చు. తెలుస్తది. ఓకే. నెక్స్ట్ ఇంకా నువ్వు స్టడీ వైస్‌గా ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇండస్ట్రీ వైస్‌గా ఇంకెవరితో చేయాలనుకుంటున్నావు? స్ ఇండస్ట్రీలో నువ్వు లేదా ఎప్పుడైనా వద్దు నీ సీన్ చేసి చాలా ఇప్పుడు నేను కూడా నేను మీ మదర్ చెప్తుంటే విన్నాను. ఆ! చాలా ఎడిటింగ్‌లో కూడా చాలా పోయాయి. తీసేసారు అని చెప్పేసి కొన్ని ఎడిటింగ్‌లో పోయినాయి అని చెప్పేసి చెప్పారు. సో, నువ్వు ఫీల్ అయ్యావా? అసలు ఏ సీన్స్ ఏ సినిమాలో ఎడిటింగ్‌లో పోయినాయి? సో, 'గాంధీ తాత చెట్టు' ఉంటుండే. లైక్ అది తాతయ్యతో సీన్ ఉంటది. ఇట్లా ట్రీ పట్టుకొని లైక్ డైలాగ్స్ కూడా పడినాయి. బట్ లాస్ట్ మినిట్‌లో అది కట్ చేసేశారు. నేను ఎక్కువ కోట్ కన్నా ఎక్కువ దాని మీదే హోప్స్ పెట్టుకున్నా. దాంతోనే మంచిగా అయితదని చెప్పి నేనైనా, మమ్మీ అయినా. హ్మ్. హ్మ్. బట్ అది లాస్ట్‌లో చూసేసరికి పోయింది. అప్పుడు కొంచెం ఫీల్ అయిన దానికి. ఓకే. మేడం ఏమన్నారంటే చెప్పారు. కాల్ చేసారంట కదా మీకు మళ్ళీ. అవును. మ్యామ్ మెసేజ్ పెట్టారు. సారీ అండి. ఇంకా లాస్ట్ మినిట్‌లో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి కట్ చేసేసాం. నెక్స్ట్ మూవీకి ఏమైనా ఉంటే రిఫర్ చేస్తాం అని చెప్పారు. ఓకే. సో నైస్. కాకపోతే ఇంక చాలా పెద్ద పెద్ద వాళ్ళయి కూడా అలా కట్ అయితా ఉంటాయి. అవును. బట్ మేబీ అది కూడా ఉంటే నీకు మంచి ప్లస్సే. ఆహ్, అదొక్కటి ఫీల్ అయ్యావా? అదొక్కటి కొంచెం ఫీల్ అయినా. సో, ఇంకా 'కోర్ట్' మూవీ ఇంకా అప్లాజ్ నువ్వు ఇంకేమేమి అప్లాజ్ వచ్చినియి? ఇంకా ఇండస్ట్రీలో ఇంకెవరు ఇది బావుంది ఇట్లా చెప్పిన వాడు ఎవరైనా నీ ఫ్రెండ్స్ కానీ, సర్కిల్ కానీ ఇంకెవరు ఉన్నారు? మా ఫ్యామిలీలో అయితే మా ఫ్యామిలీ నన్ను చూసి చాలా ప్రౌడ్‌గా అవుతుండే. లైక్ మా మమ్మీ, డ్యాడీ అనే కాదు. హ్మ్. హ్మ్. మా తాతయ్య వాళ్ళైనా, మా అత్త వాళ్ళైనా, మా పిన్ని వాళ్ళైనా చాలా ప్రౌడ్‌గా లైక్ రోజు ఫోన్ చేసి "వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న" అని చెప్తుండే. సో, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నా. ఓకే. సో, అల్టిమేట్‌గా నువ్వేమవ్వాలని ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనా? హీరోయిన్ అవ్వాలనా? లేదు అంటే గనక ఉంటుంది గదా! ఒక్కొక్కళ్ళకి ఒక్క డ్రీము. యాహ్! లేదు మంచి డాన్సర్ అవ్వాలని. ఇప్పుడు చాలామంది సైమల్టేనియస్‌గా డాన్స్ నేర్చుకుంటున్నారు. యాక్టింగ్ ఇంకా ఇంప్రూవేషన్ నేర్చుకుంటున్నారు. ఆ! యాక్టింగ్ ఇంకా కొంచెం ఇంప్రూవేషన్ చేసుకొని నేర్చుకుంటున్నారు. ఆ! అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నీకెట్లా ఇంట్రెస్ట్ ఉంది? దేనిలో ఇంకా ఏమైనా నేర్చుకుంటున్నావా ఎట్ ప్రెజెంట్? నేనైతే ప్రెజెంట్ డాన్స్ నేర్చుకుంటున్నా. వెస్టర్న్ డాన్స్. హ్మ్. అండ్ నాకు ఫ్యూచర్‌లో హీరోయిన్ అవ్వాలని ఉంది. హీరోయిన్ కమ్ లైక్ సాఫ్ట్‌వేర్ అనమాట. హ్మ్. సో, అలా అవ్వాలని ఉంది. అండ్ అంతే. ఓకే. నీకు ఏ ఇవే. హీరోయిన్ అంటే ఇష్టం? నాకా నాకు 'మహానటి' మ్యామ్ అంటే చాలా ఇష్టం. 'కీర్తి సురేష్' గారు. హ్మ్. యాహ్! 'కీర్తి సురేష్' మ్యామ్ అంటే ఇష్టం. అండ్ నెక్స్ట్ 'శామ్' మ్యామ్, హ్మ్. 'సమంత' మ్యామ్ కూడా చాలా ఇష్టం. ఓకే. 'సమంత' గారంటే గూడా నీకిష్టం.
నైస్. సో, ఇంకా ఇండస్ట్రీకి ఎందుకొచ్చాము? ఇట్లా ప్రాబ్లమ్‌గా ఇట్లా ఏమన్నా ఉన్నాయా? ఇట్లా అని జెప్పేసి ఏమన్నా ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఇండస్ట్రీకొచ్చాం కదా! ఇప్పుడు ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడి వరకు పిలిచి, లేదు నీ ప్లేస్‌లో ఇంకొకళ్ళని రీప్లేస్ చాలా చేశాము. అయినాయి అలాగా. ఒక స్టార్టింగ్‌లో లైక్ ఒక సీరియల్ ఉంటుండే. హ్మ్. నన్నే లైక్ అన్నీ చెప్పేసారు. బట్ లాస్ట్ మినిట్‌లో వేరే పాప ఓకే అయిపోయిందని చెప్పి ఇంకా ఒక్కటని కాదు చాలా అయినాయి స్టార్టింగ్‌లో అయితే. హ్మ్. చాలా అంటే చాలా అయ్యాయి. అప్పుడు కొంచెం లైక్ అయిన ప్రతిసారి ఎందుకు ఇలా అవుతుందని చెప్పి అప్పుడైతే చాలా బాధగా అనిపించింది. హ్మ్. ఇంకా ఇప్పుడు కొంచెం అవుతూనే ఉన్నాయి కదా! సో, అలవాటయిపోయింది. ఓకే. కానీ స్టార్టింగ్‌లో ఏడ్చావా? స్టార్టింగ్‌లో చాలా ఏడ్చాను. మా హ్మ్. డ్యాడీ అయినా, మమ్మీ అయినా చాలా ఏడ్చాం. ఓకే. ఎందుకిట్లా వచ్చి అంటే లైక్ మా ఫ్యామిలీ అంతా అక్కడే అనమాట. హ్మ్. సో, మేము మాత్రమే ఇక్కడున్నాం. అండ్ లైక్ మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. బట్ అప్పుడు లైక్ అది 2023 అనుకుంటా. హ్మ్. మా మమ్మీకి, మా డ్యాడీకి, నాకు ముగ్గురికి వైరల్ ఫీవరే. ఓహ్! 23 ఓకే. 2023 అనుకుంటా. ముగ్గురికి వైరల్ ఫీవరే. ఎవరు లేరు. లైక్ వాటర్ కూడా అయిపోయింది. సో, వెళ్దామన్నా లైక్ లెగలేని పరిస్థితిలో ఉంటుండే. ఓహ్ గాడ్! మా డ్యాడీ అప్పుడు ఇంకా రావాలి కదా అని చెప్పి మా డ్యాడీ ఫీవర్ ఉన్నా లైక్ షర్ట్ వేసుకొని మళ్ళీ దాని మీద స్వెటర్ వేసుకొని మళ్ళీ దాని మీద స్వెటర్ వేసుకొని ఇంకా డేరింగ్ చేసి వెళ్ళి అని లైక్ రెగ్యులర్ థింగ్స్ అన్నీ తెచ్చారు అలా. ఓకే. ఎక్కడసలు మీ ఫ్యామిలీ ఇప్పుడు నీ గురించే ఇక్కడ షిఫ్ట్ అయ్యారా? మీ హ్మ్. ఫ్యామిలీ అందరూ ఎక్కడుంటారసలు? మా ఫ్యామిలీ అంతా వైజాగ్. మా ఫ్యామిలీ మేము ప్రాపర్ వైజాగ్ నుంచి. ఆ! ఆ! అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత నా నా గురించి వచ్చారు. మొత్తం ఓహ్! నా గురించి ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. అండ్ దట్ మా డ్యాడీ జాబ్ గూడా లైక్ సార్‌ని ఇలా అడిగితే వాళ్ళు కూడా ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేశారు. సో, అదొకటి మాకు ప్లస్ అయింది. డ్యాడీ జాబ్ కూడా ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవ్వడం. ఓకే. మీ డ్యాడీ ఏం వర్క్ చేస్తుంటారు? మా డ్యాడీ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ సూపర్వైజర్. ఓకే. హ్మ్. సో, నువ్వు టిక్‌టాక్స్ చేస్తూ నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనంగానే మీ మమ్మీ, మీ డ్యాడీ అంటే అంత చిన్న ఏజ్‌లో యాక్చువల్‌గా యూ ఆర్ వెరీ లక్కీ. అంత చిన్న ఏజ్‌లో చాలా నీకు రెస్పెక్ట్ ఇచ్చి అంటే చిన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఆ! నీకెందుకు యాక్టింగ్? ఫస్ట్ అసలకి ఏజ్‌లో ఎవరైనా చెప్తే గనక, ఏ లేదు ఇట్లాంటియన్నీ నీకెందుకు అసలకి ఫస్ట్ చదువుకో అంటారు. ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఫస్ట్ ఒక స్టేజ్ వరకు నువ్వు చదువుకున్నాక ఆ తర్వాత ఇంట్రెస్ట్ మీద నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టడీస్ కంప్లీట్ అవ్వాలని జెప్తారు. అలాంటిది అంటే ఇప్పుడు నీకెన్ని ఇయర్స్? ఇప్పుడు నాకు 11 11 ఇయర్స్. అంటే నువ్వు ఏ ఇయర్‌లో చెప్పావు నాకు ఇంట్రెస్ట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఇయర్ గుర్తులేదు. బట్ ఒక 6, 7 ఇయర్స్‌లో చెప్పాననుకుంటా. 6, 7 ఇయర్స్‌లో నీ మాటకి మీ మదర్ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ జాబ్ చేంజ్ చేయించుకొని హైదరాబాద్ వచ్చి నీకోసం ఇక్కడ ఉంటూ మూవీస్ ఆడిషన్స్ చుట్టూ తిరుగుతూ సో, యూ ఆర్ వెరీ లక్కీ యాక్చువల్‌గా. ఐయామ్ సో లక్కీ. అండ్ మా ఫ్యామిలీ కూడా లైక్ అందరి ఫ్యామిలీస్ కొంచెం భయపడతారు కదా ఇండస్ట్రీ అంటే. అవును. బట్ మా మమ్మీ వాళ్ళే కాకుండా మా ఫ్యామిలీ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. హ్మ్. మా తాతయ్యకైతే అసల నేను చెప్పిన తర్వాత కాదు. ముందు కూడా ఇండస్ట్రీ అంటే అసలు నచ్చేదే కాదు. హ్మ్. బట్ వాళ్ళు ఒప్పుకొని పంపించారు. అది కూడా చాలా గ్రేట్ అసలు. సో నైస్. వాళ్ళు ఒప్పుకొని పంపించడం అంటే అసలకి చాలా గ్రేట్. అంటే చాలా. నీ గురించి మాత్రమే అంటే ఆబ్వియస్‌లీ జాబ్ ఉంది. లేదు ఇక్కడ హైదరాబాదే మీ ప్రాపర్ అయ్యి ఉంటే గనక వీళ్ళు ట్రై చేస్తున్నా ఇట్స్ ఓకే. బట్ ఎస్పెషల్లీ నీ కోసం మీ డ్యాడీ జాబ్ ట్రాన్స్‌ఫర్ చేయించుకొని, మీ మదర్ నీ కోసమనే అక్కడ ఫ్యామిలీ అందరిని వదిలిపెట్టుకొని అంటే అక్కడైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కాబట్టి సపోర్టివ్‌గా సపోర్టివ్ కొంచెం. ఉంటుంది. బట్ ఓన్లీ ఫర్ యూ. నీ కోసమే ఫ్యామిలీ వచ్చారు. బట్ డెఫినైట్‌లీ నీకు అలా వచ్చినందుకు, నువ్వు కష్టపడినందుకు అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావు. ఆపర్చునిటీస్ మిస్ అయినందుకు. బట్ ఈరోజు నువ్వు ఐ థింక్ హ్యాపీ. ఐయామ్ సో హ్యాపీ అసల చాలా హ్యాపీగా ఉంది మీ నాకు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీకు చూసి చాలా ప్రౌడ్‌గా అంటే వాళ్ళు గూడా నీ డెసిషన్ మీద వచ్చినందుకు, వాళ్ళు నిన్ను సపోర్ట్ చేసినందుకు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితున్నారు నాకు తెలిసినంత వరకు. చాలా హ్యాపీ ఫీల్ అయితున్నారు. ఓకే. మా అమ్మాయే వైజాగ్ నుంచి వచ్చిందని. ఎవరైనా చెప్తుంటారు గదా! ఇట్లా. అవును. ఈ కోర్ట్ తర్వాత మీకేమన్నా ఆఫర్స్ ఏమన్నా వచ్చినాయా? ఈ కోడ్ తాత లైక్ ఒక ఆఫర్ వచ్చింది. సో, అది ఐ థింక్ శ్రీకాంత్ సార్ డాటర్ అనుకుంటా. ఓకే. అది ఇంకా కన్ఫర్మా కాదో తెలీదు. ఇట్స్ ఓకే. సో, ఐ థింక్ నీకు ఇక్కడి నుంచి ఒక ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతది. మంచి మంచి మూవీస్ వస్తాయని జెప్పేసి అనుకుంటున్నాను. మాక్సిమం. రావాలి. నెక్స్ట్ 'ఆమ్ని' గారికి ఆమ్ని గారి మూవీలో ఏదో చేస్తున్నావన్నారు. అసలు అవును. ఏంటి ఆ రోల్ ఏంటి 'ఆమ్ని' గారితో మీ కాంబినేషన్? ఆమ్ని మ్యామ్ డాటర్ అనమాట నేను. సో, హ్మ్. ఆమ్ని మ్యామ్ డాటర్ అండ్ ఆమ్ని మ్యామ్ లైక్ ఆహ్, నన్ను రక్షిస్తారు అని అంటారు కదా! హ్మ్. ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో, నన్ను అది. ఓకే. ఏ మూవీ నేమ్ ఏమన్నా టైటిల్? మూవీ నేమే 'వానర'.
'వానర' ఓకే. అదేమో. 'వానర' ఓకే. ఓకే. అది ఎప్పుడు రిలీజ్ ఉంటుంది అది కూడా? మేబీ నాకు తెలీదు. బట్ రిలీజ్ తొందరలోనే ఉంటది. తొందరలోనే ఉంటుంది. ఓకే. ఫైన్. ఐ థింక్ మేము గూడా ఫస్ట్ చూడంగానే ఎవరు ఈ అమ్మాయి అని అనుకున్నాము. బట్ మాకు ఇంతకుముందు అంటే నువ్వు చాలా చేసినప్పుడు కూడా మాకు ఈ 'కోర్ట్' మూవీ తర్వాత అవన్నీ తెలిసినాయనమాట మాకు. నీ బ్యాక్‌గ్రౌండ్ అంతా చెక్ చేస్తే, ఓహ్! ఓకే. ఈ అమ్మాయి ఇన్ని మూవీస్ చేసిందా అని జెప్పేసి తెలిసింది నాకు. సో, మ్యాక్స్ ఇప్పుడే నువ్వు అదేంటి మన 'సలార్‌లో' చేశావు. అండ్ 'స్కంద' మన 'రామ్' గారితో చేశావు. సో, మ్యాక్స్ పెద్ద పెద్ద హీరోస్‌తోనే చేస్తూ ఉన్నావు. నెక్స్ట్ 'ఆమని' గారు, 'జయసుధ' గారు అండ్ నీ యాడే 'జయసుధ' గారిదంటే ఇట్స్ నీకు బిగినింగే అసలకి చాలా చాలా లెజెండరీ యాక్టర్‌తో చేయడం అనేది ఇట్స్ ఏ బ్లెస్సింగ్. గాడ్ బ్లెస్సింగ్ వెరీ అనుకుంటున్నాను. బ్లెస్సింగ్. సో, నైస్. ఇంకా ఏం చేయాలి? ఇంకా ఎలా అచీవ్ చేయాలి? ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటున్నానని చెప్పావు. అవును. ఓకే. డాన్స్ అంటే ఇప్పుడు ఆపేసాను. ఎందుకంటే ఎగ్జామ్స్ కాబట్టి. హ్మ్. ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా! సో, అప్పుడు ఇంకా ఇంకా డాన్స్. ఇంకా ఏం యాక్టివిటీస్ నేర్చుకోవాలనుకుంటున్నావు? నేను ఇంకా యాక్టివిటీస్ అయితే షటిల్ అంటే నాకు చాలా ఇష్టం. సో, హ్మ్. షటిల్ సమ్మర్‌లో షటిల్ నేర్చుకుంటా. ఓకే. ఏదైనా నువ్వు చేసిన మూవీస్‌లో నీ ఫేవరెట్ డైలాగ్ అంటే ఏం చెప్తావు? నేను చేసిన మూవీస్‌లో నా ఫేవరెట్ డైలాగ్ యాహ్! 'ప్రతినిధి 2లోని ఒక డైలాగ్ చెప్తా. మీలో ఎవరికి బాధ అనిపించినా ఈ బెంచ్ మీద వచ్చి కూర్చోండి. మిగతా వాళ్ళు ఇక్కడికొచ్చి కూర్చొని మీతో ఫ్రెండ్‌షిప్ చేస్తారు. వాళ్ళెప్పటికీ మీతో ఫ్రెండ్స్‌లా ఉంటారు. నైస్. ఇంకా డైలాగ్స్ ఉన్నాయి. సీరియల్స్‌లో అంటే గనుక నీ క్యారెక్టర్ ఎట్లా ఉంటది? సీరియల్స్‌లో అంటే ఎలాంటి డైలాగ్స్ వచ్చినాయి? సీరియల్స్‌లో యాక్చువల్లీ నేను చేసినవన్నీ చైల్డ్‌హుడ్ కాబట్టి డైలాగ్స్ లేవు. ఓకే. ఇంకా డైలాగ్స్ ఏం లేవు ఓకే. సీరియల్స్‌లో అయితే. ఓకే. నీ ఫేవరెట్ జనరల్‌గా ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళందరూ మీరు చెప్పారు. 'కీర్తి సురేష్' గారు ఇట్లా వాళ్ళలో నీకు నచ్చే ఫేవరెట్ డైలాగ్స్ అంటే ఏం చెప్తావు? 'కీర్తి సురేష్' మ్యామ్ డైలాగ్స్ అయితే ఒకటుంటది చూడండి 'ఎవర్రా పట్టి' అని చెప్పి. ఆ! ఆ డైలాగ్ నాకు ఇష్టం. బట్ చెప్తా? గుర్తులేదు. గుర్తులేదా? సో, 'మహానటిలో' ఏం గుర్తులేదా నీకు 'కీర్తి సురేష్' గారు? 'మహానటి' మొత్తం స్టోరీ గుర్తుంది. ఒక లైక్ ప్రెస్ మీట్‌లో మ్యామ్ అంటారు గదా! ఇది పుట్టిల్లో ఏదో అంటారు కదా! అవును. అంటే ఇది తమిళ్ తమిళనాడు అదే అత్తగారిల్లు. మీకేది ఎక్కువ ఇష్టం అంటే, ఇది నా తమిళ్ పుట్టిల్లు, అది నా అత్తగారిల్లు. అత్తగారు అదిష్టం. అది ఇష్టం అంతే. చెప్తావా అది? మీకు తమిళ్ అంటే ఇష్టమా? తెలుగంటే ఇష్టమా? తమిళ్ నా అత్తగారిల్లు, తెలుగు నా అమ్మగారిల్లు. రెండిట్లో ఏది ఇష్టం అంటే ఎలా చెప్తాం? నైస్. నైస్. 'కీర్తి సురేష్' గారిలాగా నువ్వు గూడా ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ. సో, నీ థ్యాంక్ యూ. ఇన్‌స్పిరేషన్ అని జెప్పేసి చెప్పావు కదా! అవును. యెస్. నా నీ ఇన్స్పిరేషన్. ఫేవరెట్ హీరోయిన్ అండ్ సో, డెఫినెట్‌గా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఇంకా మంచి యాహ్! మంచి సినిమాస్ రావాలి. ఇలానే ఇంకా మంచి థ్యాంక్ యూ. క్యారెక్టర్స్ రావాలి నీకు. థ్యాంక్ ఇలానే యూ సో మాకు మచ్. రెగ్యులర్‌గా ఇంటర్వ్యూలు ఇవ్వాలి. సార్ తప్పకుండా. సూపర్. 'కోర్ట్' మూవీ చాలా బావుంది. సో, నీ సరే. కెరియర్ కూడా ఇంకా పెరుగుతుంది. నాకు తెలిసి ఇప్పటి నుంచి కెరియర్ అనేది ఇంకా చాలా ఎళ్తుంది అని జెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యెస్. చూసారు గదండీ! 'కోర్ట్' మూవీ చాలా బావుంది సీరియస్‌లీ. అండ్ మంచి గ్రాఫ్ ఎళ్తుంది. ఫస్ట్ టైమ్ ఒక కోర్ట్ డ్రామా అనేది ఎలాంటి అడల్టరీ వన్ మోర్ టేక్ చేసుకోండి. అడల్టరీ లేకోకుండా వచ్చిన మూవీ అంటే 'కోర్ట్' మూవీ అండి. నిజంగా చాలా బావుంది. చాలా వెళ్తుంది. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ మూవీ చూడొచ్చండి యాక్చువల్‌గా. వాళ్ళకి చూపిస్తేనే ఏది తప్పు, ఏది కరెక్ట్ అనేది ఒక ఉంటుంది గదా! అది తెలుస్తుంది కూడా. సో, దానిలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌తో చూసాం గదా మనం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనండి బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమ. థాంక్ యూ. సో, మా ప్రేక్షకులకి ఏం చెప్తావు ఫైనల్‌గా? సో, థ్యాంక్ యూ 'కోర్ట్' మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను కూడా ఇంకా మూవీస్‌లో మీరు చూస్తారు, చూడాలి, చూసి నన్ను బ్లెస్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.